ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అత తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ ధ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. అర్జునుడు పలికెను, ఓ జనార్దన, కేశవ, నీ అభిప్రాయమును బట్టి కర్మ కంటెను జ్ఞానమే శ్రేష్టమైనచో భయంకరమైన ఈ యుద్ధ కార్యమునందు నన్నేల వినియోగించున్నావు? వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్యా ఏన శ్రేయోహమాప్నుయాం. కలగాబులకము వంటి నీ మాటలతో నా బుద్ధి భ్రమకు లోనగినట్లు చేయుచున్నావు. కనుక నాకు శ్రేయస్కరమైన ఒక మార్గమును నిశ్చయముగా తెలుపము. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్టా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. శ్రీ భగవానుడు పలికెను, ఓ అనగా అర్జున, ఈ లోకమున రెండు నిష్టలు గలవని ఇంతకు ముందే చెప్పియుంటిని. వానిలో సాంఖ్యయోగులకు జ్ఞానయోగము ద్వారా, యోగులకు కర్మయోగము ద్వారా నిష్ట కలుగును. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సన్యస్సనాదేవా సిద్ధిం సమధిగచ్చతి. మనుష్యుడు కర్మలను ఆచరింపకే నైష్కర్మ్యము అనగా యోగ నిష్ఠాసిద్ధి అతనికి లభింపదు. అట్లే కేవలం కర్మలను త్వజించినంత మాత్రమున సిద్ధిని అనగా సాంఖ్యనిష్టను అతను పొందజాలడు. నహి కచ్చిత్ క్షణమపి జాతు తిష్టత్వ కర్మకృత్ కార్యతే హవసః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఏ మనుషుడైనను ఏ కాలమునందైనను క్షణమాత్రము కూడా కర్మను ఆచరింపకుండా ఉండలేడు. ఇందు ఇట్టి సందేహమునకు తావులేదు. ఏలనన్న మనుషులందరూ ప్రకృతి జనితములైన గుణములకు లోబడి కర్మలను చేయుటకు బాధ్యులగుదురు. ప్రతి వ్యక్తియు కర్మను ఆచరింపవలసియే ఉండును. కర్మేంద్రియాణి సంయమ్య య ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచార స ఉచ్యతే. బలవంతముగా బాహ్యముగా ఇంద్రియ వ్యాపారములను నిగ్రహించి మానసికంగా ఇంద్రియ విషయములను చింతించినట్టి మూడుని మిథ్యాచారి అనగా దంభి అని అందురు. యస్తింద్రియాణి మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియై కర్మయోగం ఆసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించి పురుషుడు శ్రేష్ఠుడు. నియతం కురు కర్మత్వం కర్మధ్యాయేయాహరణమః శరీరయాత్రాపి చాతే న ప్రసిద్ధ్యేద కర్మణః. నీవు శాస్త్ర విహిత కర్త కర్మలను ఆచరింపుము. ఏలనన్న కర్మలను చేయుకుండుట కంటెను చేయుటయే ఉత్తమము. కర్మలను ఆచరింపనచో నీ శరీర నిర్వహణము కూడా సాధ్యము కాదు. యజ్ఞార్థాత్ కర్మణో నెత్ర లోకోయం కర్మ బంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచర. ఓ అర్జున, యజ్ఞార్థము చేయబడు కర్మలలోగాక ఇతర కర్మలయందు నిమగ్నులగుట వలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుతురు. కనుక నీవు ఆసక్తికరరహితుడై యజ్ఞార్థమే కర్త కర్మలను చక్కగా ఆచరింపుము. సహ యజ్ఞ ప్రజ్ఞా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిశ్వధ్యం ఏషవోస్తిష్ట్వ కామఖు. కల్పాదియందు బ్రహ్మదేవుడు యజ్ఞ సహితముగా ప్రజలను సృష్టించి మీరు యజ్ఞము ద్వారా వృద్ధి చెందుడు. ఈ యజ్ఞములు మీకు కామధేను వలె కోరిన కోరికలనెల్లా తీర్చును అని పలికెను.